ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 25% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రతి పోలింగ్ సెంటర్లో ప్రశాంతంగా పోలింగ్ నడుస్తోంది. పోలింగ్ ఆఫీసర్లు ఇక్కడ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారని ఓటర్లు తెలిపారు. పోలింగ్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, హ్యాండిక్యాప్డ్కి వీల్ చైర్ ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారం పోలింగ్ బూత్ దగ్గర నుండి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 25% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రతి పోలింగ్ సెంటర్లో ప్రశాంతంగా నడుస్తోంది. పోలింగ్ ఆఫీసర్లు ఇక్కడ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారని ఓటర్లు తెలిపారు. పోలింగ్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, హ్యాండిక్యాప్డ్కి వీల్ చైర్ ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తోందన్నారు. దీనిపై మరింత సమాచారం పోలింగ్ బూత్ దగ్గర నుండి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. 17 పురపాలక సంఘాలు ఒక కార్పొరేషన్ సంస్థకి అయితే ఎన్నికలు అయితే ఉదయం 7 గంటల నుంచి అయితే స్టార్ట్ అయినాయి. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 గంటల వరకు అయితే 20% అయితే దాదాపు నమోదైందని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే నడిచే అయితే పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాకు వచ్చేసి 2,26,000 మంది ఓటు హక్కు తమ హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు నల్గొండ జిల్లాలో అయితే 3,09,000 మంది ఓటర్లు ఉన్న పరిస్థితి కనపడుతుంది. మనతో మాట్లాడుతున్న ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వచ్చే పరిస్థితి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి చేద్దాం. చెప్పండి అన్న. సార్ చెప్పండి. ఓటు హక్కు వేసారా? వేసినాం సార్. లోపలికి పోగానే ఏమేమి అడిగి ఏం అడగలేదు. ఆధార్ కార్డు, ఓటర్ కుప్పు అడిగి అడిగితే మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము ఓటు వేస్తాం అని చెప్పేసి మేము వేసినాం. బయటకు వెళ్ళేసేసినాం. ఇంకా కాబట్టి పోతురు వాళ్ళు. ఇంకా అంతే. ఇంకా మనతో మాట్లాడటానికి ఓటు వేస్తానికి పోతుంది మహిళ. చెప్పండి అమ్మా, ఎట్లా అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏ వార్డు? సంతోష్ నగర్. సంతోష్ నగర్. అంటే మీరు ఓటు వేస్తాను పోతున్నారా? గుర్తింపు కార్డు ఏదైనా తీసుకోవాలని ఉందా? చెప్పారా? చెప్పలేదని తెచ్చుకున్నా. లోపలికి పోగానే అంటే ఎట్లా వేయాలి, ఎట్లా ఫోల్డింగ్ చేయాలి ఏందని చెప్పారా? చెప్పారు. ఓకే. మొత్తానికి అయితే ఎట్లా ఉందమ్మా ఇక్కడ ఏర్పాట్లు కానీ ఎలక్షన్ కమిషన్ ఎట్లా చేసింది? మంచిగానే ఉంది, బాగున్నాయి. చూశారు, ఇక్కడ అయితే ఓటర్లు చెప్తున్నది అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అయితే ఆ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసింది. ఒకవైపు మెడికల్ క్యాంప్ కానీ మరోవైపు నీటి వసతి కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ ప్రాంతాల్లో దాదాపు 144 సెక్షన్ అయితే విధుల్లో అమల్లో ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అయితే పహారీ కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనతో మాట్లాడుకుని మరో వ్యక్తి ఓటర్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? పకడ్బందీగానే ఉంది అండి. పరిస్థితి అయితే పకడ్బందీగానే ఉంది. ప్రశాంతంగానే ఓట్లు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. మంచిగా పోలీసు వాళ్ళ పకడ్బందీగా అయితే మంచిగా ఉందండి. ఓటర్ ఐడితో పాటు ఏమైనా భారత గుర్తింపు పొందిన ఐడి ఏదైనా సరిపోతుందా? ఓటర్ ఐడి ఉండాలి. ఆ ఓటర్ ఐడి లేదు, ఆధార్ కార్డు అడుగుతున్నారు, లైసెన్స్ చూపించినా అడుగుతున్నారు, ఏదైనా గుర్తింపు కార్డు ఏది ఉన్నా అడుగుతున్నారండి. మొదట పోగానే ఎంక్వైరీ ఉంటుందా? ఎట్లా మొదట పోగానే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న?
లోపల పోయినాక మామూలుగా ఆధార్ కార్డు గుర్తింపు కార్డు ఏదైనా ఉంటే అడుగుతున్నారు. అడిగినాక తర్వాత సీరియల్ నెంబర్ అడుగుతున్నారు. అవి అన్నీ అడిగినాక చూసి వాళ్ళ లోపల ఉన్న ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు చూసి సరే ఓకే అని చెప్తున్నారు. క్యూ లైన్ లో ఓటర్లు అయితే బారులు తీరను. అదే విధంగా మహిళ అయితే ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వచ్చింది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పన్నాం. చాలా బాగా జరిగిందండి ఓటు వేయడము. చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. అధికారులు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అధికారులు చేసిన ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అందరూ సిబ్బంది అంతా చాలా మంచిగా నచ్చింది. మంచి గుర్తింపు రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. అందరము చాలా సంతోషిస్తున్నాము. చాలా వినియోగించుకున్నారండి. ప్రతి ఒక్కరు, ఎవ్వరు ఇంట్లో లేరు, ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని ఓట్లు వేసి మేము చాలా సంతోషంగా బయటకు వెళ్తున్నాము, ఆనందంగా ఉంది. చూశారు కదండి, ఇది ఇక్కడ ఉన్న చిట్యాలలో ఉన్న తాజా పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే నల్గొండలోని కోమటిరెడ్డి మంత్రి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి వారు అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్ అయితే నిర్వహించారు. దీనితో పాటు సూర్యాపేట జిల్లాలో కానీ అక్కడ కొంచెం చిన్న చిన్న ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. కానీ ఎక్కడైనా కానీ ఎవరైతే ఓటర్లు ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ముందస్తుగానే అవేర్నెస్ ప్రోగ్రాలు అయితే జిల్లా స్థాయిలో పెట్టినట్టు అయితే తెలుస్తుంది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ఓటు బ్యాంక్ అనేది తక్కువ నమోదవుతున్న క్రమంలో వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా, ఓటు హక్కు యొక్క విలువను తెలిసే విధంగా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ గారు అయితే ఓటు హక్కు యొక్క విలువ గురించి అయితే తెలియజేసే పరిస్థితి అయితే క్యాంపెయినింగ్ ద్వారా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీధర్ శంకర్, 4 సైడ్ టీవీ, నల్గొండ జిల్లా.